ఇక తిరుమలలో జరుగుతున్న వ్యాపార ధోరణిపై పోరాటం చేస్తున్నామన్నారు బోడే రామచంద్ర యాదవ్. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం టీటీడీ ఏం పట్టినట్టు వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే వైకుంఠ ఏకాదశిలో అపశృతి చోటు చేసుకుందన్నారు. కల్తీ నెయ్యితో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ 1,00,000 గోవులను ఇస్తానన్న టీటీడీ స్పందించడం లేదని తెలిపారు. గోశాల నిర్మాణం కోసం 25 ఎకరాలు ఇస్తానని తెలిపారు. ఇక స్వామివారి పట్ల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. అటువంటి ప్రాంతంలో పర్మిషన్ ఇచ్చి హిందువులు కోట్లాది మంది హిందువులు నుండి తిరుమలలో ఉన్న సమస్యలపైన, జరుగుతున్న అపచారాలపైన, అవినీతిపైన, వ్యాపారాలపైన ప్రక్షాళన కోసము అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకుండా అదే వ్యాపార ధోరణి, అదే రాజకీయ ధోరణితో ఇంకా అనేక రకాలైన అపచారాలు చేసే కార్యక్రమం చేస్తుంటే దీని మీద పాదయాత్రలు చేసిన, నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వ పెద్దలకు, తిరుపతి తిరుమల దేవస్థాన పాలక మండలి పెద్దలకు ఎంతమంది ఎన్నిసార్లు విన్నవించుకున్నా లెక్క చేయని పరిస్థితుల్లో ఈ రోజు టీటీడీకి సంబంధించి తిరుమలకు సంబంధించిన సమస్యల పైన అలిపిరి నుండి తిరుమల వరకు పాదయాత్రగా వెళ్లి స్వామీజీలు, మాతాజీలు, సాధు పుంగువులతో పాటు స్వామివారి భక్తులతో కలిసి వెళ్లి నేరుగా స్వామివారికే విన్నవించుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు ముఖ్యంగా జీవో నంబర్ 24 ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపార సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పజెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాంతం అంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం పరిధిలో ఉంటుందని చెప్పి 2007లోనే ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేయడానికి, హోటల్స్ నిర్మించడానికి, మసాజ్ సెంటర్లు నిర్మించడానికి అనుమతులు ఇచ్చారంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అంటే మనకు అర్థమవుతోంది. దీని మీద ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది తప్ప ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమము, ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.